శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వృశ్చిక రాశి ఫలితాలు చూద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములకు చెందినవారు వృశ్చిక రాశి వారిగా చెప్పుకోవచ్చు. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి చాలా ముఖ్యం. మీరు ఎవరిపైన ఆధారపడవద్దు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయం, ఖర్చు అంచనాలు విరుద్ధంగా ఉంటాయి. తరచూ రుణాలు చేయవలసి వస్తుంది. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. స్థిర చరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తరచూ శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ సమయం పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఉద్యోగస్తులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. నిర్మాణాలు చేపడతారు. బిల్డర్లు, కార్మికులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం, కనకధార స్తోత్రములు పఠించడం ద్వారా వృశ్చిక రాశి వారికి అనుకున్న ఫలితాలు వస్తాయి.